అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాలను అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి నవంబర్ 9 అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో రాబోయే మార్పులు ఎటువంటివి, వారి జీవితంలో ఏం శుభవార్తలు వినబోతున్నారు, మొత్తం వివరంగా అయితే ఈ వీడియోలో మనం క్లుప్తంగా అయితే తెలుసుకుందాం. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా అయితే మీకు బాగా అర్థమవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక మనం వివరాల్లోకి వెళ్తే గనక ఈ రోజు నుంచి వీరికి స్వర్ణయుగం అయితే ప్రారంభమైనది చెప్పుకోవచ్చు. వీరు మనసు చాలా ప్రశాంతంగా అనిపించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరింత ఎక్కువగా మీలో తెలియనటువంటి విషయాలను కూడా ఆసక్తికరంగా తెలుసుకోవాలనేటువంటి ఒక కుతూహలం కూడా ఈరోజు మీకు కలుగుతుంది. ఒక అనుభవంలోకి అయితే వస్తుంది. అలాగే ఈరోజు ముందు ముందు మీరు రాబోయే రోజుల్లో కూడా ఏ విషయాలైతే మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ అవకాశాలను అయితే మీరు వాడుకోవాలనేటువంటి ఒక సూచన అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మొదటగా ఈ రాశి వారంటే చాలా అద్భుతమైనటువంటి మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. అలాగే వీరు ఏది అనుకుంటే అది వీరి శక్తో తెలియదు కానీ, వీరి అదృష్టమో తెలియదు కానీ, వీరికి మనసాక్షిలో అనుకున్నది అనుకున్నట్టుగా అయితే వీరి పుణ్యకర్మల వల్ల జరుగుతూ ఉంటుంది. అయితే ముందే వీరికి ఒక ఏదైనా భగవంతుడు ఇచ్చేటటువంటి ఒక సూచనగా అయితే ఇలా జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అప్రమత్తంగా వీరిని కొంచెం జాగ్రత్త పరుస్తుంది. అయితే ఏదైనా ప్రమాదం కావచ్చు, ఏదైనా శుభకార్యం కావచ్చు, ఇలా ముందుగానే వాడు జరిగేటటువంటి అంశాన్ని అయితే వీరు ఒక అంచనా వేసి అయితే పసిగట్టబోతూ ఉంటారు. ఇక చెప్పాలంటే మంచి తేజస్సుతో, ముఖవచ్చస్తో ఎదుటి వ్యక్తులను ఆకర్షించే విధంగా అయితే వీరి గుణగణాలను అయితే కలిగి ఉంటారు. వీరి జీవితంలో చాలా పాజిటివ్ మార్పులకు కూడా రాబోతున్న రోజులైతే దారితీయబోతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం అయితే కలగబోతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుండి వీరి యొక్క అధ్యాయం అనేది కొత్తగా ప్రారంభించబోతున్నారు. అయితే సమాజంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వీరికి దైవానుగ్రహం అయితే మెండుగా ఉండడం వల్ల వీరు చేసేటువంటి పని అంతా మంచి గుర్తింపుకైతే రాబోతుంది. అలాగే మీ ఆఫీస్లో మీపై ఉన్న అధికారులు అయితే బాగా గమనిస్తారు. మీ పనితీరుకి ఒక మంచి గుర్తింపునైతే లభించుకోవచ్చు. మీ భవిష్యత్తులో చాలా మంచి శుభకార్యాలు అయితే మీరు వినబోతున్నారు. మరొక విషయం ఏంటంటే కనుక బలమైనటువంటి గ్రహాలు మీ రాశికి ఎంతో అద్భుతంగా అయితే పనిచేస్తూ ఉంటాయి. ఈ గ్రహాల యొక్క కలయిక సంచారం అనేది మీ యొక్క రాశికి అయితే అద్భుతమైనటువంటి యోగంగా కలగబోతుంది. అంతేకాకుండా మీకు ఒక రకమైనటువంటి మంచి ప్రొటెక్షన్ కూడా లభించబోతుంది. చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, వ్యతిరేకమైన ఏ వ్యక్తులైనా కావచ్చు, మీ గురించి చెడుగా మాట్లాడేవారు కావచ్చు, వారంతటా వారే సైలెంట్ అయిపోబోయే రోజైతే అని చెప్పుకోవచ్చు. మీ ముందు నిలబడే ధైర్యంగా కూడా వారికి ఉండదు. అలా అని అప్పుల సమస్యలు ఉన్న వారికి కూడా ఒక అద్భుతమైనటువంటి సమయం అయితే చెప్పుకోవచ్చు. పాత అప్పులను తీర్చడానికి కావాల్సినటువంటి డబ్బు కూడా మీకు సమకూరుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మీ రాశి వారికి ఏదైనా ఈరోజు గొప్ప లాభస్థానాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీకు డబ్బు ఎక్కువగా లాభాలు వచ్చేటువంటి ఈరోజు చెప్పుకోవచ్చు. మీకు అనుకున్నటువంటి దారుల నుంచి డబ్బు ఈరోజు మీకు ధన ప్రవాహం అయితే వస్తూ ఉంటుంది. ఊహించని లాభాలను గడిస్తూ ఉంటారు. దైవ చింతనలో కూడా చాలా మంచి మంచి మార్పులు రాబోతున్నాయి. అవి కూడా ఏంటంటే కనుక ఈ రాశి వారికి ఈ రోజున సంఘంలో మరింత ఎక్కువగా పేరు ప్రతిష్టలు గడించే అవకాశం ఉంది. అలాగే మీలో ఉన్నటువంటి ఎనర్జీ, కోపం, ధైర్యం ఇది కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడాను కొన్నిసార్లు తొందరపడి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎక్కువగా మీరు విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనవసరంగా కోపడ్డ మీరు కొంచెం తగ్గించుకోవాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ యొక్క ఉద్యోగం, వ్యాపారం చేసేటటువంటి పని గురించి మాట్లాడుకుంటే కనుక అసలు చెప్పాలంటే కనుక ఈ రాశి వారికి ఒకే ఒక మాట అయితే వర్తిస్తుంది. వీరు ఎంత శ్రమ చేస్తారో వీరి కష్టం అంతే విధంగా అయితే ఫలితాన్ని ఇస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. వీరు సులభంగా ఏది కూడా రాదు కాబట్టి వీరు కష్టపడితే మాత్రం దానికి 100 రెట్ల ఫలితం అనేది వచ్చి తీరుతుంది. వీరు పని మీద పూర్తి ఫోకస్ పెట్టి సమయాన్ని ఇది బాగా మీరుకి బాగా చేకూరుతుందని చెప్పుకోవచ్చు. వీరు అనవసర విషయాల్లో అస్సలు తలదూర్చరు. వీరు చేసే పనిలో అయితే పూర్తి శ్రద్ధ పెడితేనే కనుక వీరి టార్గెట్ అనేది అయితే రీచ్ అవ్వగలరు. ఇక మీ ముందు చేసే పనులు అయితే మార్పు రావాలి. అలాగే మీ యొక్క శ్రమ పై అధికారులు దగ్గర ఖచ్చితంగా అయితే మీరు చూపించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా మిమ్మల్ని మీ యొక్క పనితీరును అర్థం చేసుకొని మీకు మంచి మంచి జీతాలు, మంచి మంచి ప్రమోషన్లు కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే కొంతమందికి ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే కూడా మంచి జీతంతో వేరే ఉద్యోగాల్లో ఆఫర్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక మీ కెరియర్స్కి ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు.
మీరు కొత్త పనిని మొదలుపెట్టేటప్పుడు దాని చిన్న చిన్న అడ్డంకులు కూడా ఈ రోజున ఎదురు కావచ్చు, కానీ మీరు చాలా బలంగా వాటిని ఎదుర్కోవాలి. అడ్డంకులన్నీ కూడా మీకు మలుచుకోవాలి అన్నీ అనుకూలంగా. అలానే మీరు కొంచెం ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా కూడా మీకు చాలా నష్టాలు వాటిల్లే అవకాశాలు లేకపోలేదు. పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయాలు అయితే ఏమీ తీసుకోవద్దు. అన్నీ కూడా కొంచెం సరిగ్గా చూసుకున్న తర్వాత ఏ పనైనా కానీ మొదలు పెట్టడం అయితే చాలా మంచిది. ఎవరితో కూడా అనవసరమైనటువంటి వాదనలకు, కోపాలకు అయితే అస్సలు దిగవద్దు. నిదానమే ప్రధానం అనే మాటను ఈరోజు మీరు చాలా గట్టిగా పాటించవలసి ఉంటుంది. నెమ్మదిగా ఆలోచించి అడుగులు వేస్తే అటు వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు మంచి లాభాలు అయితే గట్టిస్తారని చెప్పవచ్చు. ఇక డబ్బు విషయానికి వస్తే ఈ రోజున మీకు మంచి ఎక్కువగా అంటే చాలా మంచి శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. లాభాలు పొందేటువంటి అవకాశాలు, కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. లాభస్థానంలో కేతు ఉండడం వల్ల డబ్బు రాక చాలా బాగుంటుంది. అలాగే ఉద్యోగం కూడా, వ్యాపారం కూడా మీకు చాలా లాభాల్లో అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు. మీకు డబ్బుకి ఏమాత్రం లోటు ఉండదు. సమస్య ఎక్కడ వస్తుందంటే ఖర్చుల దగ్గర. మీకు ఎంత వేగంగా డబ్బు వస్తుందో అంతే వేగంగా ఖర్చులు పెరిగిపోతున్నాయి. కాబట్టి అనవసరమైన వస్తువులు కొనడం మానుకొని కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చు చేయడం, లేదా శుభకార్యాల కోసం డబ్బులు ఖర్చు పెట్టడం లాంటివి అయితే ఇటువంటి మీకు ఎదురుపడుతూ ఉంటాయి. అందుకే మీరు చేయవలసిన పనులు ఏంటంటే ముఖ్యంగా ఖర్చుల మీద కొంత మీరు కంట్రోల్ చేసుకోవడం అయితే అది మీ బాధ్యత. అది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడి రూపాయి సంపాదిస్తున్నారో ఆ రూపాయి అనేది వృధాగా అనవసరంగా ఖర్చు అయిపోతుంటే మీ మనసు కూడా కొంచెం చివుకుమంటూ ఉంటుంది. అందుకే మీరు చేయాల్సిన పనులు, ముఖ్యమైన పని ఏంటంటే ఈ డబ్బు పొదుపు అనేది మీరు ఫోకస్ పెట్టాలి. మీకు వచ్చినటువంటి డబ్బులో కొంత పొదుపు చేయాలి. అటువంటిది ప్లాన్ చేసుకోవాలి. ఏ అవసరం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు కనుక డబ్బును దాచుకోవడం చాలా మంచిది. ఇక ఈ మంచి మొత్తంలో అయితే మీరు డబ్బును మిగిల్చుకోగలుగుతారు. కానీ మీకు ఒక అతిపెద్ద శుభవార్తలు అయితే పలకరించబోతున్నాయి. అప్పుల నుండి బయటపడటం, అలాగే మీరు కోరుకున్నటువంటి దాంట్లో ఉద్యోగం రాయడం, అలాగే ఉద్యోగం మరింత ఎక్కువ ప్రమోషన్తో కూడినటువంటి ఒక మంచి మీకు దక్కవలసినటువంటి గౌరవ మర్యాదలు కూడా దక్కబోతున్నాయి. ఆ సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. అప్పుల భారం చాలా వరకు పూర్తిగా తగ్గిపోతుంది. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. అద్భుతమైనటువంటి సమయం. కొత్త ఇల్లు కొనాలన్నా, లేదా ఉన్నటువంటి పాత ఇల్లు అమ్మాలన్నా, స్థిరాస్తులు చరాస్తులు ఏమన్నా ఉన్నా, ఒక స్థలం ఏదన్నా కొనాలన్నా మీకు చక్కగా పనులు అనేవి ఏకంగా అనుకూలంగా అయితే ఈరోజు మొదలవుతాయని చెప్పుకోవచ్చు. ఇక వాటికి సంబంధించిన పత్రాలు ఏవైనా లీగల్ సమస్యలు ఉంటే కనుక అవి మీకు అనుకూలంగా పరిష్కారాలు కూడా కాగలవు. అలాగే మీ ఆస్తుల యొక్క విలువలు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీ ఆరోగ్యం కన్నా కూడా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, పిల్లల ఆరోగ్య విషయంలో, వేళల విషయంలో ఇబ్బందులు రావచ్చు. కాబట్టి వాటిని అశ్రద్ధ చేయకుండా వెంటనే అయితే మీరు జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఇక పని ఒత్తిడి వల్ల కొంచెం అలసిపోయినట్లుగా కావచ్చు. కాబట్టి మంచి ఆహారం, తగినంత నిద్ర చాలా అవసరం. కాబట్టి కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడే మానసిక ప్రశాంతత కూడా అవసరం. ఒత్తిడి నుండి మనం బయటపడగలం. కాబట్టి మనం మారాలంటే ఫస్ట్ మనం లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలి. చక్కగా టైం టు టైం నిద్రపోవడం, టైం టు టైం తినడం, మనకి ఏదైతే అవసరమో దాని గురించి ఆలోచించడం, అనవసరమైన దాని గురించి ఆలోచించకపోవడం చాలా మంచిది. దానికంటే కూడా ఉన్న పలంగా వినేటువంటి వార్తల నుండి మీ మనసు కొంచెం విఫలం చెందుతుంది. కాబట్టి విషయాలకు కొంచెం దూరంగా ఉండాలి. ఇంట్లో అంతా కూడా పాజిటివ్ వాతావరణం ఏర్పించుకునేందుకు ప్రయత్నించండి. మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి శుభవార్తలు ఈ రోజున మీరు వినబోతున్నారు. అది కూడా మీ పిల్లలకి సంబంధించింది కావచ్చు, ఏదైనా శుభకార్యానికి సంబంధించింది కావచ్చు. ఇలాంటి మంచి మంచి శుభవార్తలు వినబోతున్నారు. మీ దగ్గర వాళ్ళ ఆత్మీయులు కూడా, మంచి స్నేహితులు కూడా, మీ లైఫ్ పార్ట్నర్స్ ఇచ్చేటువంటి సలహాలు కూడా ఈ రోజున మీకు బాగా కలిసి వస్తాయని అయితే చెప్పుకోవచ్చు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు తప్పకుండా తీసుకోండి. అనుభవం గల వారి సలహాలు తీసుకోవడం ద్వారా ఎటువంటి తప్పు జరగకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. సమాజంలో మీకు ఒక మంచి ప్రేమ, గౌరవం, రెట్టింపు మర్యాదలు అవుతాయి. అలాగే ఇంతకు ముందు చెప్పినట్లు మీకు ఏదైనా కొన్ని విషయంలో అయితే మీరు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. శత్రువులు కూడా మీరు దరిదాపులకు రాలేరు. అలాగే ఆఫీస్లో మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వారు మిమ్మల్ని మెచ్చుకోవడం అయితే మొదలు పెడతారు. గొడవలు, మనస్పర్ధలు ఏమైనా ఉంటే అన్నీ తొలగిపోతాయి. అలాగే రాజకీయాల్లో ఉన్నవారు కూడా దీనికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. చిన్న పదవులు కూడా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇక మీ యొక్క ఆగడాల మీద అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వెళ్ళవలసిన అయితే తినవలసిన ఆహారం, జంక్ ఫుడ్స్ వాటికి దూరంగా ఉండాలి. ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు మీరు బయట జంక్ ఫుడ్స్ అయితే పూర్తిగా మానేయడం చాలా మంచిది. మీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ రోజున మీకు శివారాధన బాగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది కనుక తప్పకుండా శివారాధన చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామాలు, దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. ఇంట్లో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసుకోవడం మీకు నచ్చేటువంటి ఆధ్యాత్మిక మార్గదర్శనం మీకు మరింత ఎక్కువగా అయితే ఉపయోగపడుతుంది. మీకు ఇచ్చేటువంటి సలహాల వలన కొంతమంది వ్యక్తులు ఈరోజు మంచి లాభాలను గడించబోతున్నారు. చాలా కాలంగా సమాధానం దొరకనటువంటి ప్రశ్నలకు కొన్ని జవాబులు కూడా మీకు ఈరోజు దొరకబోతున్నాయి. అలాగే మీకు ఈ రోజున దేవుడి మీద మరింత నమ్మకం, భక్తి అయితే పెరగబోతున్నాయి. పూజలు, ధ్యానం వంటివి చేస్తే మీ మనసు చాలా ప్రశాంతంగా, బలంగా ఉంటుంది. చూసాం కదండి ఈ కర్కాటక రాశి వాడికి రేపటి రోజున నవంబర్ 9 అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి యొక్క సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మొత్తం చూసుకున్నాం కదండి. మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మనకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.